పశ్చిమాసియాలో యుద్ధం కరోనా లాంటి సంక్షోభమే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ యుద్ధం భారత్కు ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందన్నారు. పండుగ సెలవుల తర్వాత పార్లమెంట్ ఉభయ సభల ప్రారంభం కాగానే పశ్చిమాసియాలోని పరిస్థితులపై మోదీ కీలక ప్రకటన చేశారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యుద్ధ పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 3.75 లక్షల మందికి పైగా భారతీయులను క్షేమంగా దేశానికి తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఇరాన్ నుంచే సుమారు 1000 మంది భారతీయులు తిరిగి వచ్చినట్టు చెప్పారు. అలాగే గల్ఫ్ దేశాల్లో 1 కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్టు చెప్పారు మోదీ. వారి కోసం 24/7 కంట్రోల్ రూమ్స్, హెల్ప్ లైన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సంక్షోభ సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టం చేశారు ప్రధాని. 24/7 कंट्रोल रूम और आपातकालीन हेल्पलाइन स्थापित की गई है. इनके माध्यम से सभी प्रभावितों को त्वरित जानकारी दी जा रही है. अध्यक्ष जी, संकट की स्थिति में देश विदेश में भारतीयों की सुरक्षा हमारी बहुत बड़ी प्राथमिकता रही है. హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్కు ఇబ్బందులు తలెత్తినట్టు తెలిపారు మోదీ. దేశంలో గృహ అవసరాల ఎల్పీజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశీయంగా వంట గ్యాస్ ఉత్పత్తిని పెంచినట్టు వివరించారు. హర్ముజ్ జలసంధిలో ఇరుక్కున్న భారత నౌకలను సురక్షితంగా తీసుకువచ్చామని మోదీ తెలిపారు. 41 దేశాల నుండి చమురు, గ్యాస్, ఫెర్టిలైజర్స్ తెప్పిస్తున్నామని, సురక్షిత నౌకా మార్గాలపై దృష్టి సారించామన్నారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ఇంధనం రిజర్వుగా ఉందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఇంధన సమస్యలను అధిగమించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు మోదీ. संकट के इस समय में देश की एक और तैयारी भी बहुत काम आ रही है. पिछले 10-11 साल में इथेनॉल के उत्पादन और उसकी ब्लेंडिंग पर अभूतपूर्व काम हुआ है. एक दशक पहले तक देश में सिर्फ 1-1.5% इथेनॉल ब्लेंडिंग कैपेसिटी थी. आज हम पेट्रोल में 20% इथेनॉल ब्लेंडिंग के करीब पहुंच रहे हैं. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పాలని కోరుతున్నామని మోదీ తెలిపారు. శాంతియుత సమాధానాన్ని తీసుకువచ్చేందుకు అందరూ ప్రయత్నించాలని, దౌత్య చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ యుద్ధం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉందని, దీన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు అందరం ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు మోదీ.